హాయ్ హలో వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్. ఈరోజు మన స్టూడియోలో ది ఫేమస్ మేకప్ ఆర్టిస్ట్ అనొచ్చు, ది హెయిర్ సైన్స్ గురు అనొచ్చు, అస్థెటీషియన్ అనొచ్చు, నెయిల్ ఆర్టిస్ట్ అనొచ్చు, వాట్ ఎవర్ మేకప్ సంబంధించిన దాంట్లో ఏదున్నా ఇతనికి ఆ పేరు పెట్టొచ్చు. అతను ఎవరో కాదు, వాహ్ అకాడమీ సుభాన్ భాయ్. నమస్తే అన్న. నమస్తే. ఓకే అన్న, ఫస్ట్ థింగ్ ఏంటిదంటే కంగ్రాచులేషన్స్. వాహ్ అకాడమీ చాలా లోలో నుంచి హైట్స్కి వెళ్ళిందని చెప్పేసి విన్నాము. ఓకే, అలాగే వెళ్ళాలని చెప్పేసి చాలా హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను నేను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అసలు మీ జర్నీ ఎలా స్టార్ట్ అయిందన్న? నా జర్నీ అనేది యాక్చువల్గా ఏంటంటే మా బ్యాక్గ్రౌండ్ వచ్చేసి చాలా పూర్ ఫ్యామిలీ. సో ఏంటంటే ఎలాగెలాగో 10th పాస్ అయ్యేవాను. 10th పాస్ అయ్యాక ఏం చేయాలి అర్థం కాక మనం ఏంటంటే బిజినెస్, అప్పటి నుంచే బిజినెస్ ఫీల్డ్ అనేది మనకు చాలా ఇంట్రెస్ట్ చదువు కంటే. ఎందుకు చదువు ఎక్కేది కాదు. సో ఏదో చాలా బిజినెసెస్ చేశాను. అలాగా ఒక రోజు ఈ ఫీల్డ్ గురించి కూడా కనుక్కున్నాను. మా ఫ్రెండ్స్ ద్వారా కనుక్కొని ఏంటి ఫీల్డ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కనుక్కొని ఈ ఫీల్డ్ కోర్స్ అనేది నేర్చుకున్నాను. కానీ అందరు ఆ టైంలో అందరు ఎగతాళి చేసేవాళ్ళు. ఎగతాళి చేసేవాళ్ళు ఈ ఫీల్డ్ ఏంటి, ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నావు అంటే మేకప్ ఫీల్డ్ ని. మేకప్ అనేది హెయిర్ కంప్లీట్ గా సలూన్ ఫీల్డ్ కాబట్టి నేను ఒక ముస్లిం బ్యాక్గ్రౌండ్ నుంచి, నువ్వు ముస్లిం ఏంటి, నువ్వు చూస్ చేసుకున్న ప్రొఫెషన్ ఏంటి అని చాలా ఇన్సల్ట్ గా మాట్లాడేవాళ్ళు ఆ రోజుల్లో. బట్ నేను అదే స్టాండ్ తీసుకొని ఈ ఫీల్డ్ లో ఎంత ఎదగాలి అనేది నేను చూసుకొని స్టెప్ బై స్టెప్ అనేది నేను నేర్చుకున్నాను. ఈ రోజు అందరూ చాలా ప్రౌడ్ గా ఉన్నారు. ఏ రోజుల్లో అయితే వాళ్ళు మాట్లాడారో ఈ రోజు అందరూ చూసి నా సక్సెస్ ని చూసి చాలా ప్రౌడ్ గా ఉన్నారు. అది నిలబెట్టాను. సో దీని గురించి నేను మన హైదరాబాద్ నుంచి స్టార్ట్ చేసి హైదరాబాద్ నుంచి బాంబే, ఢిల్లీ, బెంగళూరు, అలాగనే బ్యాంకాక్, అలాగనే దుబాయ్, ఇవన్నీ నేషనల్ ఇంటర్నేషనల్ తిరిగి కోర్సెస్ అనేది నేర్చుకొని ఒక ప్రొఫెషనల్ విధంగా నేర్చుకొని ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే విజయవాడలో నా ఓన్ సొంతంగా వహీద్ హబీబ్స్ అకాడమీ అంటే కాస్మెటాలజీ అండ్ ఆస్థెటిక్ అనేది నియర్లీ 9 years నుంచి రన్ చేస్తున్నాం సక్సెస్ఫుల్ గా. నా ముందు ఎంతో మంది వచ్చారు అకాడమీస్, చాలా మంది 1 year 2 years 3 years పెట్టారు. మేబీ వాళ్ళ రీజన్స్ వల్ల తీసేశారు, కానీ బై స్టాండ్ తీసుకొని నేను 9 years నుంచి సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నాను. ఓకే, సూపర్ అన్న. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అసలు? మీరు లైక్ ఇందులో రావడానికి గల మెయిన్ రీజన్ ఏంటి? ఇంతకుముందు ఏం చేసేవారు? ఆఫ్టర్ 10th అనేది ఇంటర్ ఓపెన్ స్కూల్స్ లో, ఓపెన్ కాలేజెస్ లో జాయిన్ అయ్యాను. రెగ్యులర్ కాకుండా ఓపెన్ గా జాయిన్ అయ్యాను. అప్పట్లో బిజినెస్ అంటే చాలా ఇష్టం కాబట్టి నేను ఒక టీ స్టాల్ తోనే స్టార్ట్ చేశాను. టీ స్టాల్ పెట్టారా? ఆ రోజుల్లో టీ స్టాల్ అనేది పెట్టా. ఒక టీ స్టాల్ పెట్టి దాని మీద కష్టపడి 2, 3, 4 టీ స్టాల్ దాకా పెట్టాను. నియర్లీ నా దగ్గర వర్కర్స్ అనేది మినిమం 15 to 20 వర్కర్సే ఉంటుండే. వాళ్ళకు ఒక ఎంపవర్ అనేది నేను ఇచ్చాను. వాళ్ళకు కూడా చాలా సపోర్ట్ చేశారు. అలాగనే ఇంకా నేను నా ఫీల్డ్ ఎంచుకున్న తర్వాత ఎవరి బిజినెస్ అనేది వాళ్ళకు నేను ఇచ్చేసాను. మీరే నడుపుకొని మీరే చూసుకుని అని ఇచ్చేసాను. అది అక్కడి నుంచి స్టార్ట్ చేశాను. ప్రీవియస్లీ దానికన్నా ముందు ఇంకా 10th అవ్వక ముందు ఏంటంటే లైక్ పేపర్స్ వేసాను, సైకిల్స్ మీద తిరిగేసి పాల ప్యాకెట్లు వేసేసి ఎంతో కొంత మా ఫ్యామిలీకి నేను ఆల్వేస్ సపోర్టింగ్ గా ఉంటాను. ఇప్పుడు కూడా సపోర్టింగ్ ఉంటాను. అలానే కాదు, కానీ ఎందుకో నాకు బిజినెస్ అంటే కష్టపడాలి చిన్నప్పటి నుంచే బై మై ఫాదర్ ఐ హావ్ సీన్. మా ఫాదర్ చాలా కష్టపడేవాళ్ళు. సో అలాగా అతన్ని ఏదైతే ఉంటుందో నేను ఫాలో అయ్యి ఈ రోజుకి ఇలా ఉన్నాను. అన్న, మీరు బాగా ప్రౌడ్ గా ఫీల్ అయిన మూమెంట్ ఏంటి ఈ జర్నీలో? ఈ జర్నీలో బాగా ప్రౌడ్ అయిన ఏంటంటే ఒక సిచ్యువేషన్ లైక్ మనకు ఏదైతే నేర్పిస్తున్నాం వాళ్ళు సక్సెస్ అయిన తర్వాత నేను ఏదైతే నేర్చుకున్నాను మీ వల్లనే ఈ రోజు ఇలా ఉన్నానని చెప్తారు కదా, అది నాకు చాలు. అది ఎంత సంపాదిస్తున్నానని నాకన్నా ఎక్కువ సంపాదించిన ఇంకా హ్యాపీ ఫీల్ అవుతా. సో చాలా మంది నా దగ్గర ఈ 9 years లో నేను మోస్ట్లీ ఒక 18,000+ స్టూడెంట్స్ అనేది నేను ఎడ్యుకేట్ చేశాను. వావ్, 18,000+ స్టూడెంట్స్ ని ఎడ్యుకేట్ చేశాను. దాంట్లో ఒక 12,000 స్టూడెంట్స్ అనేది జాబ్స్ లో ఉన్నారు. మిగతా 6-7 స్టూడెంట్స్ అనేది ఓన్ గా సలూన్స్ పెట్టుకొని ఓన్ గా బిజినెస్ రన్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. సో ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఇస్ వెరీ హ్యాపీ. అందుకే అలా బ్లెస్సింగ్స్ తోనే నేను ఈ రోజు ఈ స్టేజ్ కి ఉన్నాను. వాళ్ళు 18,000+ స్టూడెంట్స్ ని ట్రైన్ చేయడం అంటే నాట్ ఏ ఈజీ జాబ్ అన్నది.
మేము ఏంటంటే ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అనేది నడుపుతాము రెగ్యులర్ గా. సో ఆన్లైన్ అనేది రీసెంట్లీ ఒక 2 years నుంచి స్టార్ట్ చేశాను. దానికన్నా ఆన్లైన్ అంటే లేదు, మన కరోనా వచ్చిన తర్వాతనే ఆన్లైన్ అనేది కొద్దిగా పెరిగింది కాబట్టి ఆన్లైన్ మీద ఎక్కువ ఫోకస్ పెట్టి, ఇంకా మన దగ్గరికి రీచ్ అవని వాళ్ళు ఉంటారు, ఎక్కడెక్కడో ఉంటారు, నేర్చుకోవాలనుకుంటారు, వాళ్ళకు లైక్ హోమ్ మేడ్ వర్కర్స్ అయినా సరే, లైక్ హౌస్ వైఫ్స్ ఉంటారు, ఇంట్లో నుంచి బయటికి రాని వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి చాలా ఇంట్రెస్ట్ ఉంటది నేర్చుకోవాలి, తెలుసుకోవాలి. సో వాళ్ళ కోసం కూడా మేము ఆన్లైన్ క్లాసెస్ అనేది కండక్ట్ చేస్తున్నాము. సో దీంట్లో ఎవరైనా ఇంట్లో కూర్చొని ఈ కోర్స్ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు, హ్యాపీగా ఫ్రీలాన్సింగ్ గా వర్క్ చేసుకోవచ్చు. జాబ్ కు వాళ్ళకు రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా కొందరికి, సో అలాగా హ్యాపీగా కూడా ఫ్రీలాన్సింగ్ గా వాళ్ళకు ఉన్నప్పుడు బయటికి వెళ్ళి వర్క్ చేసుకొని రావచ్చు. సో దీంట్లో ఏంటంటే మనకి లైక్ ఈ ఫీల్డ్ లో చాలా మంది లైక్ 10th పాస్ అనే కాదు, 12th పాస్ అయిన వాళ్ళు కాదు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు కాదు, మన దగ్గర వచ్చేసి డాక్టర్స్ కూడా వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు. సో లైక్ మనకి ఆస్థెటిక్ కోర్స్ అనేది, కాస్మెటాలజీ కోర్స్ ఏదైతే ఉంటుందో డాక్టర్స్ మీ దగ్గరకు వచ్చి నేర్చుకున్నారు, కొందరు డాక్టర్స్ కూడా వచ్చి నేర్చుకున్నారు, లైక్ డెంటిస్ట్ ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళు మనకి PMU కోర్సెస్ అనేది ఉంటుంది. సో ఆ కోర్సెస్ కూడా మన దగ్గర నేర్చుకుని వెళ్ళి వాళ్ళు ఉన్నారు. సక్సెస్ఫుల్ గా వాళ్ళు కూడా క్లినిక్స్ అనేది రన్ చేస్తున్నారు. అండ్ అన్న, నేను చాలా మంది దగ్గర విన్నది ఏంటిదంటే బ్యూటీషియన్ అంటారు, మేకప్ ఆర్టిస్ట్ అంటారు. వాట్ ఈస్ బ్యూటీషియన్, వాట్ ఈస్ మేకప్ ఆర్టిస్ట్? బ్యూటీషియన్ ఇన్ సెన్స్ ఒక సర్వీస్ ప్రొవైడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళను బ్యూటీషియన్ అంటాం. సో బ్యూటీషియన్ అంటే ఆల్రౌండర్ అంటాము. సో వాళ్ళకు దాంట్లో కొన్ని కేటగిరీస్ ఉంటాయి. కొన్ని కేటగిరీస్ లో బ్యూటీషియన్ అనేది ఆల్రౌండర్ కింద వస్తారు. కొందరు ఓన్లీ బ్యూటీకి ఎవరైతే స్కిన్ రిలేటెడ్ సర్వీసెస్ చేస్తారో వాళ్ళకి బ్యూటీషియన్ అంటాం. కొందరు ఓన్లీ మేకప్ ఆర్టిస్ట్ ఉంటారు, ఓన్లీ మేకప్ సర్వీసెస్ చేస్తారు, వాళ్ళని మేకప్ ఆర్టిస్ట్ అనేది అంటాం. దట్స్ ఇట్. అంతే. ఓకే, అంతేనా? డిఫరెన్స్ అంతే. డిఫరెన్స్ అంటే అంతే. బ్యూటీషియన్ అంటే మాక్సిమం ఫీమేల్ కి తగినంత ఫీమేల్ అయితే మాక్సిమం ఆల్రౌండర్ ఉంటారు. ఇప్పుడు ఈ రోజుల్లో మనకు లైక్ 10 years బిఫోర్ ఎలా అయితే ఉందో, ఈ రోజుల్లో ఎవ్రీబడి వాంట్స్ టు బికమ్ ఏ బ్యూటీషియన్, బ్యూటీ టెక్నీషియన్ అవ్వాలంటారు. ఎందుకంటే దీంట్లో ఈజీ ఇన్కమ్ ఉంది, ఎక్కువ కష్టపడే అవసరం లేదు. మనకు చదువు వచ్చినా చదువు రాకపోయినా సింపుల్ లాంగ్వేజ్ లో సబ్జెక్ట్ అనేది ఉంటుంది. ఇప్పుడు నాకడేమని నేను చెప్పట్లేదు, మీరు ఎక్కడున్నా సరే నేర్చుకోవాలనుకుంటే ఇది ఒక సింపుల్ జాబ్ అన్నమాట, సింపుల్ సిలబస్ అన్నమాట. మీరు ఎక్కడైనా వర్క్ చేసుకోవచ్చు, ఓన్ గా మీ సలూన్స్, పార్లర్స్ అనేది పెట్టుకోవచ్చు. మీరు ఈజీ ఇన్కమ్ ఒక 1 lakh వరకు అనేది తీసుకోవచ్చు మంత్లీ. ఎస్. ఈజీ ఇన్కమ్ 1 lakh అంటే అందరు దీనిపైన పడతారన్న. డెఫినెట్లీ, అందుకే కదా అంత కాంపిటీషన్ పెరిగింది అన్న. మీరు ఇది ఇందులో ఉండబట్టి 9 years అంటున్నారు, రైట్? 9 years బ్యాక్ ఈ ఫీల్డ్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది? 9 years బ్యాక్ అంటే అప్పుడు ఆ రోజుల్లో దీని గురించి ఎక్కువ ఎడ్యుకేటెడ్ లేరు పీపుల్. లైక్ ఒక బ్యూటీషియన్ అంటే చాలా చీప్ గా చూసేవాళ్ళు. కానీ ఈ రోజుల్లో ఒక బ్యూటీషియన్ అంటే ఒక ప్రౌడ్ మూమెంట్, ఒక బ్యూటీషియన్. ఎందుకంటే ప్రతి ఇంటి నుంచి దే విల్ బి సంథింగ్ ఇన్ ఎక్స్పర్ట్. వాళ్ళ ఇంట్లో కూడా ఓన్ సర్వీసెస్ అనేది చేస్తున్నారు, రైట్? ఈ రోజుల్లో ఏదో ఇన్స్టానో, ఏదో గూగుల్లో, ఏదో యూట్యూబ్ చేసి రామ్మని ఫేషియల్ చేస్తాను, నీకు ఇది చేస్తాను, నేను అది చేస్తాను అన్నట్టుగా ఎంతో కొంత నాలెడ్జ్ అనేది వాళ్ళు ఓన్ గా గెయిన్ చేసుకొని ఓన్ గా ఇంట్లో కూడా చేసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈ కాలంలో. అవును. ఎవరైనా బ్యూటీ ఫీల్డ్ లోకి రావాలనుకుంటే ఇప్పుడు కాంపిటీషన్ పెరిగింది కదా, వాళ్ళ లైఫ్, వాళ్ళ ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది? ఆబ్వియస్లీ నేను అందరికి వెల్కమ్ అయి చెప్తాను, ఈ ఫీల్డ్ అనేది చాలా సింపుల్, కానీ మంచి నాలెడ్జ్ తోని మంచిగా మీరు ఎక్కడైనా నేర్చుకొని మంచిగా నాలెడ్జ్ తోని మీరు బయటికి వెళ్ళి మీకు హార్డ్ వర్క్ చేయాలని ఒక కేబిలిటీ ఉంటేనే మీరు అనేది స్టెప్ వేయండి. డెఫినెట్లీ మీరు 1 lakh పెట్టారో 2 lakhs పెట్టారో మీకు ఇది ఒక ఓనర్, ఓకేనా? మీరు ఎంతైనా మీరు సంపాదించుకోండి అంటిల్ ది డెత్. సో ఇది అనేది మీకు వృత్తి, లైక్ ఇది పోదు. ఇంకా ఒకసారి మీరు నేర్చుకున్నారు అనుకోండి, లైఫ్ లాంగ్ ఇన్కమ్ అనేది వస్తుంది. కానీ ఏదైతే మీరు నేర్చుకోవడానికి మీరు ఇన్కమ్ అనేది పెడుతున్నారో, అమౌంట్ అనేది మీరు పెడుతున్నారో, అది మీరు ఏంటంటే ఒక ఇన్వెస్ట్మెంట్ అనుకోండి. ఇప్పుడు మీరు ఎలా అయితే చదువుకోవడానికి పెడతారో, ఫస్ట్ క్లాస్ నుంచి 10th దాకా మీరు చదువుకోవడానికి పెడతారు, ఇది హార్డ్లీ ఒక 3 months కోర్సెస్, 6 months కోర్సెస్, 9 month కోర్సెస్ అని ఉంటుంది. కొన్ని ఏంటంటే బేసిక్ కోర్స్ నుంచి కాస్మెటాలజీ కోర్స్ వరకు ఉంటుంది. మినిమం టు మినిమం అడ్వాన్స్ కోర్స్ నేర్చుకోవాలంటే మీరు ఒక 3 months, లేదు కొంచెం కాస్మెటాలజీ, యాస్థెటిక్స్ ఇలా కోర్సెస్ నేర్చుకోవాలంటే మీకు 6 months to 9 months ఉంటుంది. ఇది కూడా ఒక స్కూల్ లాగానే, బట్ చాలా ఎంజాయ్ చేస్తారు. ఏదైతే మీరు ఒక 10th పాస్ అవ్వాలంటే ఫస్ట్ క్లాస్ నుంచి 10th క్లాస్ వరకు చదవాలంటే ఒక 10 years అనేది మీరు చదవాలి. కానీ దీంట్లో మీరు ఒక సింపుల్
విత్ ఇన్ 1 ఇయర్ మీరు నేర్చుకుంటే మీరు జాబ్ పరంగా వెళ్ళాలనుకున్న ఈజీగా మీరు 20 నుంచి 30,000 అనేది డ్రా చేసుకోవచ్చు. లేదు మీరు ఓన్గా సలూన్ పెట్టుకోవాలన్నా ఈజీ ఇన్కమ్ 1 lakh వరకు తీసుకోవచ్చు. అది ఎలా చేసుకోవాలి బిజినెస్ అనేది అది కూడా మేము సపోర్ట్ చేస్తాం. మా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి 100% ప్లేస్మెంట్ అనేది ఇస్తాం మంచి మంచి ప్రొఫెషనల్ సలూన్స్ లో. సో అక్కడ మీకు ఈజీగా స్టార్టింగ్ సాలరీ వచ్చేసి 15+ ఉంటే ఉంటుంది. ఆల్రౌండర్ కి 15,000 ప్లస్ ఉంటుంది. సో అలా కూడా మేము జాబ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. వాళ్ళకి ఇన్ కేస్ లేదు జాబ్ చేయాలి లేదు ఉద్దేశం లేదు వాళ్ళు ఓన్ గా బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటే వాళ్ళ కోసం గైడెన్స్ కూడా ఇస్తాం. మీ ఇంటీరియర్ ఎలా ఉండాలి, ఎంత స్పేస్ లో మీరు తీసుకోవాలి ఒక సలూన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి, ఎక్కడి నుంచి ఎక్విప్మెంట్ తీసుకోవాలి, ఏ ఎక్విప్మెంట్ ఉంటే బాగుంటుంది. సో ఇలా కూడా మేము గైడెన్స్ ఇచ్చి వాళ్ళకు మోటివేట్ చేసి వాళ్ళ బిజినెస్ కూడా సెటిల్ అయ్యే వరకు వాళ్ళ బిజినెస్ సక్సెస్ఫుల్ రన్ అయ్యే వరకు మేము డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాం వాళ్ళకి. అంటే ఈ బిజినెస్ లో అంటే మీ దాంట్లోనే జాయిన్ అయితేనా? ఎస్, మా దాంట్లో జాయిన్ అయితే ఇది వాళ్ళకి లైఫ్ టైం సపోర్ట్. కొందరికి వ్యాలిడిటీస్ ఇస్తారు, మీకు 1 month వ్యాలిడిటీ, 6 months వ్యాలిడిటీ, 1 year వ్యాలిడిటీ ఇస్తారు. కానీ నా దగ్గర అయితే లైఫ్ టైం వ్యాలిడిటీ, ఎనీ టైం 24/7 ఐఎమ్ రెడీ టు హెల్ప్ దెమ్. ఓకే అన్న, ఇంకోటి నేను ఇందాక ఇంట్రోలో చెప్పాను కదా హెయిర్ సైన్స్ గురు. ఆ హెయిర్ పైన మీరు ఎన్ని ఇయర్స్ దాకా ఉన్నారు? లైక్ ఏంటిది హెయిర్ సైన్స్ గురు అంటే ఏంటి? హెయిర్ సైన్స్ గురువు నాకు పేరు ఎలా వచ్చిందంటే లైక్ క్లాసెస్ కండక్ట్ చేస్తున్నప్పుడు చాలా మంది ఇంకో దగ్గర నేర్చుకొని నా దగ్గర ఏదో కొత్తగా చూసి నేను వాడే సబ్జెక్ట్ ఏదైతే ఉంటుంది ఆ సబ్జెక్ట్ గురించి తెలుసుకొని నేను చాలా సెమినార్స్ కూడా చేస్తూ ఉంటాను. సెమినార్స్ అన్నప్పుడు ఈజీలీ ఒక 400-500 పీపుల్ అనేది వస్తారు అక్కడ. సో అలాంటి వాళ్ళు కూడా చాలా సెమినార్స్ కి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు. సో నా దగ్గర కొత్తగా ఏదో సబ్జెక్ట్ చూసి డెప్త్ నాలెడ్జ్ అనేది వాళ్ళకి ఇవ్వడం కారణంగా వాళ్ళు ఒక హెయిర్ సైన్స్ గురు అనేది పేరు అనేది వచ్చింది. సో దట్స్ ఇట్. అలా హెయిర్ సైన్స్ గురు అనేది వచ్చింది. లైక్ ఇప్పుడు అండ్ ఇంకోటి చాలా మందికి డౌట్స్ ఏంటిది అంటే వాట్ ఈస్ పర్మనెంట్ ఎక్స్టెన్షన్, వాట్ ఈస్ ఎక్స్టెన్షన్? పర్మనెంట్ ఎక్స్టెన్షన్ అనేది ఈ సలూన్ ఇండస్ట్రీలో అనేది ఇట్స్ ఆల్ సెమీ పర్మనెంట్. యాక్చువల్ గా పర్మనెంట్ అనేది ఏది ఉండదు, ఇట్స్ ఆల్ మెయింటెనెన్స్. పర్మనెంట్ ఎక్స్టెన్షన్ అంటే వాళ్ళకున్న హెయిర్ ఏదైతే ఉంటుందో ఆ హెయిర్ కి కొన్ని మనం వర్జిన్ హెయిర్ అనేది ఫిక్స్ చేస్తాం, అది కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. మళ్ళీ దానికి మనం రీప్లేస్ చేసి మళ్ళీ దానికి యాజ్ ఇట్ ఈస్ గా మళ్ళీ చేస్తాం. సో ఇట్స్ లైక్ మెయింటెనెన్స్. లైక్ సో డిఫరెన్స్ ఏంటంటే లైక్ ఇప్పుడు మనకు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్స్ లో కొందరు పిఆర్పి ట్రీట్మెంట్స్ కి వెళ్తారు, కొందరు ఏంటంటే లైక్ హెయిర్ ప్లాంటేషన్ కి వెళ్తారు. సో అలాంటి అంత కొందరు భయపడతారు, అమ్మ డాక్టర్ అనేసరికి ఇంజక్షన్లు వేస్తారు, బ్లడ్ ఇస్తారు, అది ఎక్సర్సైజ్ కొన్ని వీడియోస్ కొంచెం చాలా మంది భయపడతారు ఏంటో అనేది. సో అలాంటి వాళ్ళు సింపుల్ గా ఇది పర్మనెంట్ హెయిర్ ఎక్స్టెన్షన్ అనేది సర్వీస్ అనేది చేసుకోవచ్చు. ఓకే, అది అంటే సెమీ పర్మనెంట్ అంటున్నారుగా మీరు, ఎన్ని మంత్స్ కి ఒకసారి యూజ్ చేయాలి అది అనేది? ఇది ఒక ఒరిజినల్ హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేది మనకు లైఫ్ టైం అనేది ఉంటుంది ఆ హెయిర్. కానీ మనకి ఎలా అయితే గ్రోత్ ఉంటుందో హెయిర్, సో ఏంటంటే మనకు ఎవ్రీ మంత్ మినిమం 1 సెంటీమీటర్ నుంచి 1 సెంటీమీటర్ అనేది పెరుగుతుంది ఫర్ ఎ హ్యూమన్. సో అది ఎలా అయితే పెరుగుతూ ఉంటుందో ఆ ఎక్స్టెన్షన్ అనేది కిందికి జారుతూ ఉంటుంది. సో ఒకవేళ మనం రూట్స్ దగ్గర అప్లై చేసినప్పుడు ఫిక్స్ చేసినప్పుడు గ్రోత్ చేసే కొద్దీ మనకు కిందికి జారుతూ ఉంటుంది. సో మళ్ళీ కిందికి జారినప్పుడు మళ్ళీ మనం తీసేసి అది మనం మళ్ళీ పైకి షిఫ్ట్ చేస్తాం దాన్ని. సో ఒక ఎక్స్టెన్షన్ అనేది మీకు ఈజీ టు ఈజీ ఒక 6-7 టైమ్స్ అనేది రీయూజబుల్ చేసుకోవచ్చు. ఒక ఎక్స్టెన్షన్ అనేది ఒక 6 to 7 టైమ్స్. ఎస్. ఓకే, అవి కాస్ట్ హెవీ ఉంటాయి అన్న హెయిర్ అనేది? కాస్ట్ అనేది ఉంటుంది. ఇది అదేంటంటే లెంత్ వైజ్ ఉంటుంది, స్టార్టింగ్ ఫ్రమ్ లైక్ 15 inches, 20 inches, 25 inches, 30 inches, డిపెండ్స్ అపాన్ లెంత్. కొందరు ఇక్కడ కావాలంటారు, కొందరు బిలో షోల్డర్ అంటారు, కొందరు లైక్ ఫీట్ వరకు కావాలంటారు. సో ఇట్స్ అపాన్ 15,000 నుంచి సర్వీస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఓకే, అండ్ ఇంకోటి అన్న స్కిన్ కాడికి వస్తే చాలా మందికి మేకప్ అనేది ఏంటిది అంటే కాన్ఫిడెన్స్. ఎస్. ఒక డస్కీ స్కిన్ అతను ఫ్రెండ్స్తో బయటికి వెళ్తే వేరే లేడీ అనుకుందాం, ఒక డస్కీ స్కిన్ ఆమె వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ బాగా ఫెయిర్ ఉంటారు, వాళ్ళు ఇట్లా బయటికి ట్రిప్కి వెళ్ళడానికి తను రావడానికి ఇబ్బంది పడుతుంది, ఎందుకంటే నా ఫేస్ కొంచెం డస్కీ ఉంది అది ఇది అని. ఆమెలో కాన్ఫిడెన్స్ పెంచేది ఏంటిది అంటే మేకప్ తనకి కాన్ఫిడెన్స్ పెంచుతుంది. ఆ కాన్ఫిడెన్స్ పెంచడం వల్ల ఆమె స్కిన్కి ఏమైనా ర్యాషెస్ వస్తాయా? లైక్ ర్యాషెస్ వచ్చే స్కిన్స్ కూడా ఉన్నాయి కదా,
మేకప్ యూజ్ చేయడం వల్ల. ఎస్, డెఫినెట్లీ ర్యాషెస్ అనే స్కిన్ అనేది సెన్సిటివ్ స్కిన్ అయితే ఎవరైతే ఉంటుందో డెఫినెట్లీ ర్యాషెస్ అనేది వచ్చే ఛాన్సెస్ అనేది ఉంటుంది. కానీ కొన్ని ప్రొఫెషనల్ బ్రాండ్స్ వాడితే, ప్రొఫెషనల్ ప్రొడక్ట్స్ వాడితే అనేది ఉండదు. సో మనం చేసేటప్పుడు సెల్ఫ్ మేకప్ చేసుకున్నా లేదన్నా ఎవరికైనా మనం చేస్తున్నప్పుడైనా సరే కొన్ని మనకు సన్ స్క్రీన్స్, ఓకే, అలాగనే మనకి ఏంటంటే వాళ్ళకి ప్రైమర్స్, ఓకే, వాళ్ళకి ఏదైతే మేకప్స్ వాడతామో ఆ మేకప్ ప్రొడక్ట్స్, ఈచ్ అండ్ ఎవ్రీ క్లయింట్ సర్వీస్ కి బ్రషెస్ అనేది నీట్ గా ఉండాలి. ఒక క్లయింట్ కి వాడే బ్రషెస్ ఇంకో క్లయింట్ కి వాడితే ఆబ్వియస్లీ అనేది ఆ రియాక్షన్స్ అనేది వస్తుంది. ఎందుకంటే ఒక స్కిన్ నుంచి ఇంకో స్కిన్ కి ట్రాన్స్ఫర్ అయ్యే ఛాన్సెస్ అనేది 100% ఉంటుంది. కాబట్టి మనం యూస్ చేసే ప్రొడక్ట్ ఏదైతే ఉంటుందో ఒకరికి యూస్ చేసిన తర్వాత ఇంకొకరికి యూస్ చేయకుండా ఉంటే బాగుంటుంది. ఇన్ కేస్ ఇఫ్ యూఆర్ యూజింగ్ రీయూజింగ్, ఇన్ కేస్ మళ్ళీ మీరు యూస్ చేస్తున్నారంటే దాన్ని నీట్ గా శానిటైజ్ కానీ నీట్ గా మీరు క్లీన్ చేసుకుని యూస్ చేసుకుంటే ఎలాంటి ఇబ్బంది ఉండదు. సో ఒక డస్కీ స్కిన్ గురించి మాట్లాడితే బయటికి రావాలి, తన బ్యూటీనెస్ అనేది బయటికి చూపించుకోవాలంటే నేను ఒకటి చెప్తాను. డస్కీ స్కిన్ వాళ్ళకు ఏదో ఇప్పుడు డస్కీగా ఉంటే ఒక 10 లెవెల్స్ ఫేర్ గా చూపించాలంటే అది అసాధ్యం. అది మేబీ చాలా మంది యూట్యూబ్ లో కానీ, ఇన్స్టాలో కానీ, ఫేస్బుక్ లో కానీ, XYZ ఇంకా దేంట్లో చూస్తారు. చాలా మేకప్ ఆర్టిస్ట్ ఉన్నారు. నేను వాళ్ళని తక్కువ చేసి మాట్లాడట్లేదు. బట్ అదేంటంటే జస్ట్ ఫర్ వీడియోస్ ఇట్ విల్ స్టే ఫర్ సమ్ టైమ్, నాట్ లాంగ్ టైమ్. లాంగ్ లాస్టింగ్ అనేది ఉండదు. ఎందుకంటే డస్కీ స్కిన్ మీరు అంతా టోన్స్ లెవెల్ పెంచారంటే డెఫినెట్లీ యాష్ కలర్ అనేది వస్తుంది. యాష్ టోన్ అనేది డెఫినెట్లీ వస్తుంది. యాజ్ మై పర్సనల్ ఎక్స్పీరియన్స్, 18 years ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్ లో. ఆ ఎక్స్పీరియన్స్ లో నేను చెప్తున్నాను. సో ఏదైతే చేస్తున్నారో కంటెంట్ వాళ్ళు ఒక వీడియో అనేది జస్ట్ ఇట్ స్టేస్ ఫర్ ఓన్లీ ఫర్ సమ్ టైమ్. సో అలాంటి వీడియోస్ కూడా నేను కూడా చేయొచ్చు, కానీ నేను చేయను. ఎందుకంటే అదొక ఫేక్ న్యూస్, ఫేక్ క్రియేటివిటీ, దట్స్ ఇట్. సో ఒక డ్రెస్ తీసుకొని మహా అయితే మనం ఒక 1 level 2 levels వెళ్ళొచ్చు, నాట్ మోర్ దెన్ దట్. ఈ మధ్య చూసాము మీరు వేసిన అవతార్ గెటప్ చాలా ఫేమ్ వచ్చిందంట. అసలు ఇలా ఎందుకు ఆ కాన్సెప్ట్ చేద్దాం అనుకున్నారు? ఎవరికి రాని థాట్ మీకు ఎందుకు వచ్చింది? సో ఏంటంటే ఒక సెమినార్ లో మన వంశీకృష్ణ గారు అనేది ఇన్వైట్ చేశారు. సో ఏదైనా డిఫరెంట్ గా ఆలోచించండి ఈసారి అని అన్నారు. సో రెగ్యులర్ గా ఇంకా నేను కూడా ఏంటంటే చాలా మేకప్ అనేసరికి అందరూ గ్లాసీ మేకప్ అంటారు, హెచ్డి మేకప్ అంటారు, XYZ ఇంకా ఏదేదో మేకప్స్ అనేది బ్రైడల్ మేకప్ అంటారు. సో ఇది కాకుండా ఏదైనా డిఫరెంట్ క్యారెక్టర్ అనేది చూస్ చేసుకోవాలని ఆలోచించి అవతార్ గెటప్ చేద్దామని ఆలోచించి ఆ గెటప్ ఆ రోజున వేసాను. చాలా బాగా నచ్చింది అందరికి. అందరు చాలా సాటిస్ఫై అయినా. అసలు ఈ మేకప్స్ ఎలా వేస్తాము, ఏ ప్రొడక్ట్స్ వాడతాము, ఎలాంటి టెక్నిక్స్ యూస్ చేస్తాము అనేది చాలా మంది ఆ సెమినార్కి వచ్చిన వాళ్ళు చాలా మంది ఎక్సైటెడ్ గా నేర్చుకున్నారు. సో అలా అందరికి నచ్చింది. అంటే ఆ థాట్ ఎందుకు వచ్చిందన్న? లైక్ ఇప్పుడు మీరు ఆ మేకప్ లో ఎట్లా అంటే యాజ్ డీస్ అవతార్ హీరోయిన్ ని దింపేశారంటే ఇక్కడ ఎగ్జాక్ట్లీ అయితే నేను అన్నాను, కానీ కంటెంట్ అనేది అలా ఉంది. చాలా బాగా అందరికి నచ్చి. ఎందుకంటే ఎవరు నాకు తెలిసి ఇలాంటి మేకప్స్ అనేది ఎవరు చేయలేదు. ఆంధ్ర తెలంగాణ కంపేర్ చేసే ఉంటారు మాక్సిమం, కానీ ఎక్కడ అనేది కనిపించలేదు. ఓకే. సో నేను కూడా చూడలేదు. సో ఇది ఒక డిఫరెంట్ థాట్ అనేది ఉంటది అందరికి కొత్తగా నేర్చుకోవడానికి. సో మాక్సిమం అక్కడ ఒక 600+ మెంబర్స్ అనేది వచ్చారు ఆ సెమినార్ కి. సో కొత్త కాన్సెప్ట్ నేర్చుకుంటారు, వాళ్ళకి నేర్పించాలి ఒక ఉద్దేశంతో దానికి నేను రీసెర్చ్ చేసి సో ఆ ప్రొడక్ట్స్ అనేది కంప్లీట్ గా ఏదైతే ఉంటుందో ఆ ప్రొడక్ట్స్ నాలెడ్జ్ అనేది ఇచ్చాను. ఏ ప్రొడక్ట్స్ యూస్ చేస్తారు, ఏ టెక్నిక్స్ యూస్ చేస్తారు, బ్లెండింగ్ ఎలా చేస్తారు, ఐ మేకప్ ఎలా చేస్తారు, దానికి ఓకే ఆ గెటప్ అనేది ఎలా రెడీ చేశారు అనేది ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ డీటెయిల్ గా చెప్పాను వాళ్ళకు. అందరికి చాలా బాగా నచ్చింది. సో అందుకే కొంచెం వైరల్ అయింది. అండ్ అన్న మీరు ట్రైన్ చేస్తూ ఉంటారు కదా స్టూడెంట్స్ కి, ట్రైన్ చేస్తూ ఉంటే లైక్ మీ విద్య వాళ్ళకి ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేర్పిస్తారా, లేదు వీళ్ళు నాకన్నా ఎదుగుతారేమో అని చెప్పేసి 90% నేర్పిస్తారా? నా దగ్గర వచ్చే స్టూడెంట్స్ కి అయితే నేను 100% కాదు, నేను సబ్జెక్ట్ అనేది వాళ్ళకు 200% అనేది ఇస్తాను. ఎందుకు వాళ్ళు చూడండి, ఇప్పుడు ఒక ఏ ఎడ్యుకేషన్ ఫీల్ అయినా సరే మనం ఒక ఫీజు అనేది పెడతాం. అది 1 lakh 2 lakhs 3 lakhs 5 lakhs 10 lakhs డిపెండ్స్. అది అనేది సబ్జెక్ట్ ని పడి ఉంటుంది. ఇప్పుడు ఒక కోర్స్ పెట్టామంటే దాని సర్టన్ అమౌంట్ కొందరు పెట్టలేని వాళ్ళు ఉంటారు. అందరు పెట్టే వాళ్ళు ఉంటారని చెప్పాను, కొందరు పెట్టని వాళ్ళు ఉంటారు. కొంచెం చాలా ఇంట్రెస్ట్ గా నేర్చుకొని
మేము కూడా ఒక ఏంటంటే ఈ ఫీల్డ్ లో ఎదగాలి, మా ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి అనే ఒక థాట్ తోనే ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఏంటంటే నేను డెఫినెట్లీ హెల్ప్ఫుల్ గానే ఉంటాను. నా దగ్గర చాలా మంది అలాంటి వాళ్ళు వచ్చారు, నేర్చుకొని కూడా వెళ్ళారు. చాలా మందికి కొందరికి ఏంటంటే చూసి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ చూసి రీసెర్చ్ చేసి నేను చాలా మందికి ఫ్రీగా కూడా కోర్సెస్ చెప్పాను. సో అలాంటి వాళ్ళు ఈ రోజు నాకు కాల్ చేసి, సార్ నేను ఈ రోజు ఈ మంత్ టార్గెట్ నాది 1 lakh అయింది, ఈ మంత్ టార్గెట్ నాది 2 lakhs అయింది. అలాగనే జాబ్ చేసేవాళ్ళు, సార్ నాకు జాబ్ దొరికింది, ఈ వల్ల నేను ఈ రోజు 15,000 డ్రా చేశాను, ఇంటి రెంట్ కట్టాను, కరెంట్ బిల్ కట్టాను, మా నాన్నకి డ్రెస్సులు కొన్నాను, మా అమ్మకి చీర కొట్టాను, ఇదంతా మీ వల్లే సార్. అలాగా నాకు కూడా వాళ్ళు కొనేసి కొరియర్ పంపించారు. నా దగ్గర రాక లేక చాలా మంది అవుట్ ఆఫ్ స్టేట్స్ వాళ్ళు ఉంటారు. అలాంటి వాళ్ళు నాకు ప్రతి బర్త్డే వచ్చింది అనుకోండి ఏదో ఒక గిఫ్ట్ పంపిస్తా ఉంటారు. సో అదొక రిమైండర్ నాకు. అంటే నిన్న మీ బర్త్డే అని విన్నాను నేను. నిన్న నా బర్త్డే ఉండే. అండ్ బిలేటెడ్ హ్యాపీ బర్త్డే బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. ఎన్ని గిఫ్ట్లు వచ్చాయి? ఇంకా చూడాలి. ఇంకా నేను ఇక్కడ ప్రెసెంట్ అయితే వేరే పని మీద హైదరాబాద్ వచ్చాను, ఇంకా విజయవాడ వెళ్తే తెలుస్తుంది ఏం వచ్చాయనేది. ఓకే. అండ్ వా అకాడమీ అంటే ఏంటి? ఫుల్ ఫామ్ ఏంటి? నథింగ్ బట్ యాక్చువల్లీ నేను స్టార్ట్ చేసింది వహీద్ హబీబ్స్ అకాడమీ. వహీద్ అనేది మా నాన్న పేరు, హబీబ్స్ అనేది మా అన్నయ్య పేరు. సో దీని పేరు మా నాన్న పేరు మీద నేను ఒక అకాడమీ అనేది క్రియేట్ చేయాలి అనే థాట్ తోని వహీద్ హబీబ్స్ అనేది పెట్టాను. వహీద్ లో W, హబీబ్ లో H, అకాడమీలో A. WHA వా. ఆ అకాడమీలోకి క్లయింట్స్ వెళ్ళొచ్చిన తర్వాత వారే వా అంటున్నారంట కదా. వహీద్ హబీబ్స్ అకాడమీ ఆఫ్ కాస్మెటాలజీ అండ్ ఆస్థెటిక్స్, అది ఫుల్ ఫామ్. సో వహీద్ హబీబ్స్ అకాడమీని మేము షార్ట్ ఫామ్ గా వా అని పిలుస్తాము. సో చాలా మందికి ఈజీ కూడా ఉంటది, నోటెడ్ కూడా ఉంటది అని. సో దట్స్ అ కాన్సెప్ట్. ఓకే శుభన్ అన్న, లైక్ నాకు కాదు, ఒక పూర్ ఫ్యామిలీ ఉంది, తనకి బ్యూటీషియన్ అవ్వాలి, మేకప్ ఆర్టిస్ట్ అవ్వాలి అని చెప్పేసి చాలా కోరికలు ఉన్నాయి, కానీ అఫోర్డ్ చేయలేని పొజిషన్, పూర్. వహీద్ గారు నాకు ఇట్లా డబ్బులు కట్టే స్తోమత లేదు, కానీ మీరు నాకు నేర్పించగలరా అంటే వహీద్ గారు ఆ ఫ్యామిలీలో ఒక లేడీకి నేర్పిస్తారా, నేర్పియరా? చాలా టఫ్ క్వశ్చనే, కానీ డెఫినెట్లీ హెల్ప్ చేస్తాను. నా అంతా అయ్యేంత డెఫినెట్లీ వాళ్ళకు ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది డెఫినెట్లీ ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడి వాళ్ళు సంపాదించే వరకు నేను సపోర్టింగ్ గా డెఫినెట్లీ ఉంటాను. సో కొందరు ఉంటారు అఫోర్డబుల్ చేయని వాళ్ళు కూడా ఉంటారు, కానీ సర్టన్ టైంలో అమౌంట్ అనేది ఉండదు. కొందరు ఈఎంఐ బేస్కి వెళ్తారు. సో మన దగ్గర అంటే బజాజ్ ఈఎంఐ ఆప్షన్ కూడా ఉంటుంది. సో అలాగా మీరు మంత్లీ వైజ్ ఈఎంఐ కూడా కట్టుకోవచ్చు అకాడమీలో. ఎస్. అండ్ ఇంకోటి విన్నానన్నా, అనాథ పిల్లలకి ఒక్కొక్కరికి అట్లా ఫ్రీగా నేర్పిస్తారని చెప్పేసి విన్నాను నేను. నేర్పిస్తాం. మనకి ఏంటంటే ఇయర్లీ ఒక టార్గెట్ పెట్టుకుంటాను. ఆ టార్గెట్ పరంగా నేను ఒక 3-4 మెంబర్స్ కి డెఫినెట్లీ ఫ్రీ ఎడ్యుకేషన్ అనేది ఇస్తాను. ఎందుకంటే మనకు వచ్చినది ఇంకోళ్ళు కూడా నేర్చుకుని వాళ్ళు కూడా ఎదగాలని ఒక నా కోరిక, నా ఒక గోల్. సో నేను ఎంత కష్టపడి వచ్చానో ఈ హిస్టరీలో, నా లైఫ్ స్పాన్ ఏదైతే చూసానో ఈ 18 years ఎక్స్పీరియన్స్ లో, సో మేబీ వాళ్ళు అనేది నెక్స్ట్ వచ్చే జనరేషన్ వాళ్ళకి ఈజీ ఇన్కమ్ ఉండాలి, ఒక గ్రోత్ అనేది ఉండాలి, ఒక నేమ్ అనేది ఉండాలి, ఒక ఫేమ్ అనేది ఉండాలి. వాళ్ళ లైఫ్ లో కూడా మేము ఎక్కడి నుంచి వచ్చాము, ఎక్కడ ఉన్నాము, ఎవరి వల్ల ఉన్నాము అనేది వాళ్ళు గుర్తించాలి. సో అది నా ఏం. ఓకే అన్న, మీకు మీ గురువు ఎవరు? లైక్ అంటే అంటా ఉంటారు ఇంటర్నేషనల్ సర్టిఫికేట్స్, నేషనల్ సర్టిఫికేట్స్, లోకల్ సర్టిఫికేట్స్ అని వింటా ఉంటాం కదా ఆర్టిస్టుల దగ్గర. మీ గురువు ఎవరు? మీ దగ్గర ఎన్ని సర్టిఫికేట్స్ ఉన్నాయి? గురువు ఇన్ సెన్స్ నా దగ్గర గురువులు చాలా మంది ఉన్నారు, పేరు అయితే చెప్పలేను, కానీ చాలా క్లోజ్ అంటే మనకి ఏంటంటే ఢిల్లీ నుంచి ఒక పర్సన్ ఉన్నారు, అమిత్ అని. ఓకే. నాకు ఏదైతే హెయిర్ సైన్స్ అంటారు కదా, అతని ద్వారా నేను చాలా హెయిర్ సైన్స్ అనేది నేర్చుకున్నాను. అతను ఏమంటారు, ఒక కీడ, ఒక పురుగు అంటారు కదా. సో డాక్టర్ కూడా నేను చూసిన డాక్టర్ కూడా నాలెడ్జ్ లేకపోవచ్చు, అంత ఒక చిన్న వెంట్రుక లోపల ఏమున్నాయని అతను తెలుసు. దాని లోపల మీరు చూస్తే నెంబర్ ఆఫ్ థింగ్స్ ఉంటాయి. ఒక హెయిర్ లో పైన ఉన్న లేయర్ ని క్యూటికల్స్ అంటాము, లోపల ఉన్న కాటెక్స్ అంటాము, దాని మధ్యలో ఇంకా కొన్ని లేయర్స్ ఉంటాయి, దాని లోపల ఇంకా మెడులా ఉంటది. ఈ కాటెక్స్ లో హార్ట్ ఆఫ్ ది హెయిర్ అనేది అంటాము. సో ఎలా అయితే మన బాడీకి మొత్తం హార్ట్ అనేది ఎంత ఫంక్షన్ గా పనిచేస్తుందో, మన హెయిర్ లో కూడా అలా కోటాక్స్ ఉంటే ఎంత స్ట్రాంగ్ గా ఉంటే మన హెయిర్ కూడా అంత
స్ట్రాంగ్ గా ఉంటది. సో దాంట్లో కూడా ఇంకా చాలా ఉంటాయి, కానీ ఇప్పుడు చెప్పలేను. డెఫినెట్ గా నా కోర్స్ లో జాయిన్ అవుతే ఇవన్నీ చెప్తాను. కోర్స్ లో జాయిన్ అయినలోకే చెప్తారా? వ్యాపారం అంటే సర్టిఫికెట్స్ అలా సర్టిఫికెట్స్ అనేది నేను నేషనల్ ఇంటర్నేషనల్ అనేది కోర్సెస్ అనేది చేశాను. నేషనల్ సర్టిఫైడ్ అలాగనే ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ కూడా నేను నా దగ్గర సర్టిఫికెట్స్ అనేది ఉన్నాయి. అండ్ ఇంకోటి విన్నాను నేను, మిమ్మల్ని ఈ ఫీల్డ్ లో కేజీఎఫ్ అంటున్నారు. వాట్ ఈస్ కేజీఎఫ్ అంటే? అది చూడడానికి రాకీలా గడ్డం పెంచుకునే హెయిర్ స్టైల్ అలా ఉందనా? యా ఎగ్జాక్ట్లీ. ఎందుకో యష్ అంటే నాకు ఒక ఫ్యాన్ ఫాలోయింగ్ అనమాట. ఆ కేజీఎఫ్ మూవీ చూసిన తర్వాత అతను స్టైల్ చూసి నేను కూడా మెయింటైన్ చేసి అంతే తప్ప ఏదో ఫేమస్ అవ్వాలి. కానీ ఏదైతే ఇంకా సెమినార్స్ కి అలా అందరిలో తిరగడం వల్ల అందరు అతని లుక్ మేబీ ఇప్పుడు చూడండి, గాగుల్స్ పెట్టుకున్నానంటే సేమ్ అలా ఉంటానైతే నాకైతే తెలియదు, కానీ ఇలా పెట్టుకొని వెళ్తాను. నిజంగా సో ఏంటంటే అతన్ని ఫాలో చేస్తున్నా అంతే. సో అలా పేరు అనేది కేజీఎఫ్ అనేది అలా పేరు ఫ్యాన్ ఫాలోయింగ్ అనేది వచ్చింది. సో ఎవరు చూసినా మాక్సిమం నా పేరు సుభాన్ అనేది తెలియదు, కేజీఎఫ్ అంట. అదే కేజీఎఫ్. ఇప్పుడు మీరు మా స్టూడియోకి వస్తున్నారంటే అడిగిన వాళ్ళు ఉన్నారు, అంటే మీ స్టూడెంట్సే. సార్ వస్తున్నారు కదా, కేజీఎఫ్ అంటే ఏంటిదో అడగండి సార్ పాడ్కాస్ట్ లో అని చెప్పేసి అన్నారు. అంటే అసలు కేజీఎఫ్ అంటే ఏంటి అంటే, చూడ్డానికి ఆ స్టైల్ అన్నా లేకపోతే ఆయన గోల్డ్ తీసినట్టు మీరు ఈ మేకప్ ఇండస్ట్రీ గోల్డ్ లెక్కనా మీరనా అని అలా నాకు అర్థం కాక. నేనేంటంటే అతను కేజీఎఫ్ మూవీలో గోల్డ్ తీశారు తవ్వి, నేను ఇక్కడ ఏంటంటే ప్రతి మనిషిలో నుంచి వాళ్ళ టాలెంట్ అయినా తీసి బయట పెడతాను, వాళ్ళని గోల్డ్ లెక్క మారుస్తాను. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ వచ్చేది టాక్సిక్. మరి టాక్సిక్ లెక్క మారుతారా ఏంటి? ఆయన ఘోరంగా ఉన్నాడు అందులో. అంతవరకు అది మూవీ వరకు అతని లుక్ అనేది నడుస్తుంది, అంతేగాని లుక్ వైజ్ అనేది సీన్స్ అనేది ఇంకా మూవీస్ అనేది మనకు ఎన్నో వస్తాయి, ఎన్నెన్నో టాపిక్స్ వస్తాయి, అది సెకండరీ. కానీ ఆ లుక్ ఎందుకో నచ్చింది, సో ఆ లుక్ అనేది నాకు క్యారీ చేస్తున్నాను అంతే. ఇంకా మీరు చేసే ఈ ఫీల్డ్కి మీ పేరెంట్స్ ప్రౌడా? మీకు ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారా? నా కొడుకు ఇది చేస్తున్నాడు చాలు, నా కొడుకు ఇంత సంపాదిస్తున్నాడు చాలు నాకు అని చెప్పేసి పేరెంట్స్ ప్రౌడ్గా ఫీల్ అయిన మూమెంట్ ఏమన్నా ఉందా? ఎస్, డెఫినెట్లీ ఉన్నారు. నేను ఆ రోజుల్లో నేర్చుకున్న టైము మా డాడీ కూడా తెలీదు, మమ్మీ కూడా తెలీదు. నేను ఎప్పుడైతే నేర్చుకోవడం స్టార్ట్ చేశానో వాళ్ళకి తెలియకుండా స్టార్ట్ చేశాను. ఏంటో ఎక్కడికి వెళ్తున్నా అంటే కాలేజ్కి వెళ్తున్నా, లేదా ఎక్కడికి వెళ్తున్నా అంటే అక్కడ జాబ్ చూసుకున్నాను అనుకుంటా, ఏదో మేనేజ్ చేసుకుని నేర్చుకున్న తర్వాత ఎప్పుడైతే నేను స్టార్ట్ చేశానో జాబ్ చేయడం, అప్పుడు హార్డ్లీ నా శాలరీ ఎంత 15,000 ఉండే. 15,000 ఓకే, ఫస్ట్ టేకప్ శాలరీ ఈ ఫీల్డ్లో యాజ్ ఏ వర్కర్ గానే. ఎప్పుడైతే హెయిర్ డ్రెస్సర్గా జాయిన్ అయ్యాను, 15,000 శాలరీ తీసుకుని వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అప్పుడు చెప్పాను నేను, సో ఇలా నేర్చుకున్నాను, ఇలా జాయిన్ అయ్యాను, ఇది నా ఫస్ట్ శాలరీ అని డాడీకి ఇచ్చా. డాడీకి ఇస్తే, సో ఈ ఫీల్డ్ ఎందుకు ఎంచుకున్నావు, అసలు ఏంటి నీకు బుర్ర ఉందా అట్లా ఉందా అని బాగా తిట్టారు. ఏం నాకు ఇంట్రెస్ట్ నేర్చుకున్నాను అంతే తప్ప వేరే ఉద్దేశంతో కాదు అని. అతను కూడా, డాడీ కూడా కొంచెం ఏంటంటే ముస్లిమ్స్ లో ఇవన్నీ తక్కువగా ఉంటాయి. నార్త్ సైడ్ అయితే మేబీ వాళ్ళు క్యారీ చేస్తారు, కానీ ఇట్ సైడ్ మనకు అనేది ఈ ఫీల్డ్ లో ఆ టైంలో నియర్లీ 18 years ఎక్స్పీరియన్స్ చెప్తుందంటే ఒక 20 years బ్యాక్ అనుకోండి. ఆ టైంలో అయితే ఈ ఫీల్డ్ కి అయితే అలౌ చేసే వాళ్ళు కాదు. సో అందుకనే ఈ దాచాల్సి వచ్చింది. కానీ ఈ రోజు ఆ 15,000 ఏదైతే ఇచ్చానో, ఇప్పుడు ప్రజెంట్ నేను వాళ్ళకి 3 lakhs కూడా చేతిలో పెట్టే కెపాసిటీ నాకుంది మంత్లీ. ఎస్, వా 3 lakhs. ఎస్, ఒక పెద్ద ఎంప్లాయీస్ కి వస్తలేదన్నా. సో బిజినెస్ అనేది అలా ఉంది. సో దీంట్లో మనము చూడండి, ఇప్పుడు 3 lakhs వస్తున్నాయి అంటే దాని ఇంకా ఎంత కష్టపడితే వస్తాయి. ఇట్స్ నాట్ ఈజీ ఇన్కమ్. సో ఎంత సక్సెస్ఫుల్ గా మనం రన్ చేయాలి, ఎంత సక్సెస్ఫుల్ గా ప్లాన్ చేసి కోర్సెస్ లాంచ్ చేయాలి అనేది కూడా ఉంటుంది. సో డే అండ్ నైట్ వర్క్ చేస్తేనే అంతవరకు మనం చేరగలుగుతాం, లేదంటే కష్టమే. కంటికి నిద్ర లేకుండా పనిచేస్తారంట మీరు. మేకప్ ఏదన్నా ఒప్పుకుంటే వాళ్ళు క్లయింట్ కాదు, మేకప్ వేసి ఆర్టిస్ట్ సాటిస్ఫై అయ్యేంత వరకు మేక్ ఓవర్ చేస్తూనే ఉంటాడు సుభాన్ భాయ్ అని చెప్పేసి విన్నాం. ఇది ఎంతవరకు నిజం? డెఫినెట్లీ, ఎందుకంటే కొందరు నాకు ఓన్ క్లయింట్స్ అనేది ఉన్నారు. సో వాళ్ళు ఏంటంటే లైక్ మౌత్ పబ్లిసిటీనో లేదంటే నా వర్క్ చూసి నాకు కనెక్ట్ అయ్యే వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళ ఈవెంట్ అనేసరికి మన ఈవెంట్ లాగా ఉంటుంది. సో రెగ్యులర్ గా మనకు వాళ్ళ ఇంట్లో ఏది జరిగినా, చిన్న కార్యక్రమం నుంచి పెద్ద కార్యక్రమం, ఎంత పెద్ద కార్యక్రమం ఉన్నా సరే వాళ్ళు
సుభాన్ భయ్య ఈ డేట్ లో మేము ఈవెంట్ చేయాలనుకుంటాం, మీరు ఖాళీగా ఉన్నారా అని అడుగుతారు. 19 కూడా అడుగుతారో లేదో కానీ తెలియదు, కానీ సుభాన్ భయ్య ఈ డేట్ లో చేయాలనుకుంటాం, మీరు ఖాళీగా ఉన్నారా, డేట్స్ ఖాళీగా ఉన్నారా అని నాతో అడిగి వాళ్ళు ఈవెంట్స్ ప్లాన్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో అలాంటి క్లయింట్స్ ఉన్నారు అంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఇంకోటన్నా, నేను మేకప్ ఆర్టిస్ట్ల దగ్గర నుంచి విన్నది ఏంటిది అంటే, మేము మేక్ ఓవర్ చేయడానికి క్లయింట్స్ దగ్గరికి వెళ్తున్నాం, మాకు పర్ అమౌంట్ ఇంత ఇస్తా అంటున్నారు, కానీ అంత ఇస్తా అన్న అమౌంట్ తగ్గించిస్తున్నారు. మేము ఎంత బాగా చేసినా ఏదో ఒక వంక పెడుతున్నారు. వంక పెట్టి ఒక పర్ ఎగ్జాంపుల్ 20Kకి మాట్లాడుకుంటే మాకు 10Kనే ఇస్తున్నారు, 12Kనే ఇస్తున్నారు, ఏదో వంక పెట్టేస్తున్నారు. మాకు ఎలా సార్ ఇది, ఏం చేస్తే మాకు ఆ రిటర్న్ అమౌంట్ వస్తాయి అని చెప్పేసి చాలామంది మేకప్ ఆర్టిస్టులు ఇబ్బంది పడుతున్నారు ఇలా అని చెప్పేసి అంటున్నారు. దీనికి మీరు ఏం చెప్తారు? ఎస్, డెఫినెట్లీ నేను కూడా నా కెరియర్లో నేను కూడా ఫేస్ చేశాను కొందరి వల్ల. సో ఎంత బాగా చేసినా కూడా ఏదో సటన్ కారణంగా, ఏదో కారణంగా అమౌంట్ లేక ఇబ్బంది పడాలి, కావాల్సిన చాలా మంది అమౌంట్ అనేది తగ్గించి ఇచ్చే వాళ్ళు కూడా నా కెరీర్లో కూడా ఉన్నారు. సో నేనేంటంటే ప్రతి మేకప్ ఆర్టిస్ట్కి ఒక గైడెన్స్ ఇస్తాను. అది మీరు సీరియస్గా తీసుకుంటారో లైట్ తీసుకుంటారో అనేది అది మీ ఇష్టం. కానీ యాజ్ పర్ ఇంటర్నేషనల్ ఎలా అయితే ఉంటుందో, ఏదైనా వర్క్ చేయాలంటే అది చిన్న వర్క్ అయినా సరే, ఊడ్చేటోళ్ళైనా పూడ్చేటోళ్ళైనా వాళ్ళు ఒక ఎంఓయూ అనేది బాండ్ అనేది క్రియేట్ చేసుకుంటారు. ఓకే, సో నేను కూడా ఇలాంటి కాన్సెప్ట్ అనేది ప్రతి మేకప్ ఆర్టిస్ట్కి ఈ ఇండస్ట్రీలో తీసుకురావాలని అనుకుంటాను. మీరు 5,000కి బుక్ చేసుకున్నారా, 10,000కి బుక్ చేసుకున్నారా, లేదంటే మొత్తం ఈవెంట్ ఒక 2 lakhsకి బుక్ చేసుకున్నారా, ఓకే, ఒక ఎంఓయూ అనేది రాసుకోండి. మ్యూచువల్ అండర్స్టాండింగ్, మీ ఈవెంట్స్ ని మీకు రెడీ చేయాల్సిన లుక్స్ అనేది ఇది, ఓకేనా. ఇప్పుడు వాళ్ళ సిబ్లింగ్స్ ఉంటారు, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ ఉంటారు, XYZ. మన ప్యాకేజ్ అనేది ఎంత పెరుగుతూ ఉంటుందో డెఫినెట్లీ అనేది మనకు వర్క్ కూడా పెరుగుతూ ఉంటుంది. సో మీకు ఇన్ని లుక్స్ క్రియేట్ చేయాలి, మీకు ఇన్ని ఈవెంట్స్ అనేది ఉంది, మీకు ఇన్ని అవుట్ ఆఫ్ స్టేషన్స్ ఉన్నాయి, మీకు ఇన్ని ఇండోర్ స్టేషన్స్ ఉన్నాయి, ఇవంతా మీరు ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల ఒక డాక్యుమెంట్ అనేది క్రియేట్ చేసి వాళ్ళతో సంతకం తీసుకుంటే మీ రూపాయి కూడా ఎవరైనా సరే అది నష్టం అనేది జరగదు. అండ్ ఇంకోటి, వాట్సాప్లో చాట్ చేసిన తర్వాత వాట్సాప్ మెసేజెస్ డిలీట్ చేస్తున్నారు క్లయింట్స్ అని చెప్పేసి అంటున్నారు. డెఫినెట్లీ కొందరు ఏంటంటే కొంచెం చాలా చూరల్ గా అనొచ్చు, లేదంటే తెలివిగా అనొచ్చు, బ్రెయిన్ ఉపయోగించి సంథింగ్ వాళ్ళు ఇంకా వర్క్ చేసిన వాళ్ళని కూడా మనం ఇలా ఇబ్బంది పెట్టిన అది కరెక్ట్ కాదు. సో నేను ఏదైతే చెప్పానో ఎంఓయూ ఫాలో అవుతే మీకు డెఫినెట్లీ మీ రీచ్ అనేది, మీరు ఎంతైతే టార్గెట్ మాట్లాడుకున్నారో, మీరు ఎంతైతే అమౌంట్ మీరు చెప్పారో డెఫినెట్లీ ఆ అమౌంట్ అనేది మీరు తీసుకోవచ్చు ఇన్ కమింగ్ డేస్. ఎందుకంటే లైక్ ఇప్పుడు మనకు ప్రెసెంట్ ఉన్న జనరేషన్ కి ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. అది కామన్ థింగ్స్ అని అనుకోవచ్చు, కానీ ఇకపై జరగొద్దు మీ హిస్టరీలో అంటే మీరు ఇది ఫాలో అవ్వండి డెఫినెట్. అండ్ ఇంకోటన్నా, మనం చూస్తున్నట్టయితే లైక్ మేకప్ అనేది ఎక్కడ తగ్గలేదు. మీరు జాయిన్ అయిన అప్పటి నుంచి ఇప్పటిదాకా చాలా పెరిగిందనే చెప్పుకోవచ్చు. ఈవెన్ ఇంతకుముందు మనం మేకప్ ఎక్కడ చూసేటోళ్ళం, ఒక పెళ్లిళ్ళలో చూసేటోళ్ళం, పెళ్లి కూతురికి చూసేటోళ్ళం. అండ్ ఇప్పుడు పెళ్లి కూతురికి శారీ డ్రేపింగ్ అని, మేకప్ అని, అండ్ ఇంకా శారీ బాక్స్ ఫోల్డింగ్ అని చాలా వచ్చేసాయి. వాళ్ళతో కాకుండా పెళ్లి కూతురు చెల్లికి కూడా చేయాలి, గ్రూమ్ కి చేయాలి, పెళ్లి కూతురు తల్లికి చేయాలి. అంటే పెరుగుతుందా తగ్గుతుందా అన్న. అండ్ ఇంకోటి, చావులకు కూడా మేకప్ వేసుకొని పోతున్నారు ఈ మధ్య. గ్రూమింగ్ ఈజ్ ఏ పార్ట్ ఆఫ్ ది లైఫ్. వాళ్ళు ఎక్కడ వెళ్తున్నారు అనేది సెకండరీ. కొందరు హ్యాబిటెడ్ గా ఉంటారు. గ్రూమింగ్, నేను మంచిగా కనిపించాలి, నేను అందంగా కనిపించాలి, అది ఎలాంటి ఒకేషన్ అయినా సరే కొందరు అలవాటు పడిపోతారు, వాళ్ళ లైఫ్ స్టైల్ అలా సెట్ చేసుకుంటారు, దాన్ని మనం ఏం చేయలేము. సో ఇది ఏంటంటే ఎవ్రీ డే గ్రూమింగ్ అనేది పెరుగుతోంది కానీ తగ్గడం అయితే లేదు. ఎందుకంటే నేను నా హిస్టరీలో ఎప్పుడైతే నేను ఈ కెరీర్ స్టార్ట్ చేశానో అప్పుడు మేకప్ అంటే నాకు కూడా తెలియదు. ఎలా అయితే నేను జర్నీ చేస్తూ ఏంటి మేకప్ అంటే ఇలా ఉంటుందా, గ్రూమింగ్ అంటే ఎలా చేయాలా, దీనికి హెయిర్ సెట్ చేయాలి, దీనికి ఐ మేకప్ వేయాలి, దీనికి ఫౌండేషన్స్ వేయాలి, దీనికి లిప్స్టిక్ వేయాలి, ఇన్ని ఉంటాయా అని ఆ రోజుల్లో ఆలోచించే పరిస్థితి ఉండే నాకు. కానీ ఎలా అయితే నా కెరీర్లో చూస్తూ నేను కూడా నేర్చుకొని ఇవన్నీ ఉంటాయి అని ఇప్పుడు నేను ఎడ్యుకేట్ చేసే పొజిషన్కి వచ్చాను. లోలో నుంచి హైలోకి వచ్చారు. ఎస్. అండ్ మీ ఫ్యామిలీలో మీరేనా ఇంకా ఎవరైనా ఉన్నారా మేకప్ ఆర్టిస్ట్గా ఈ ఫీల్డ్లో? మా ఫ్యామిలీలో అయితే ఎవరు లేరు. నాకు ఒక 2 ఎల్డర్ బ్రదర్స్ ఉన్నారు. పెద్దన్నయ్య వచ్చేసి దుబాయ్లో ఉంటారు, చిన్నయ్య ఇక్కడే హైదరాబాద్లో ఉంటారు. దాని తర్వాత సిస్టర్ ఉన్నారు, తను నర్స్, తను గవర్నమెంట్ జాబ్ ఉంది. ఇంకా నేను, మా ఇంట్లో నేనే చిన్నోడిని.
ఇంకా నేను ఇది. కానీ కొందరు నా కజన్స్ ఉన్నారు ఈ ఫీల్డ్ లో, వాళ్ళకు కూడా గైడెన్స్ అనేది ఇచ్చాను. సో ఇలా ఉంటది, ఇలా నేర్చుకోండి. వాళ్ళు కూడా ఈరోజు సక్సెస్ గానే జాబ్స్ అనేది చేసుకుంటున్నారు. ఓకే, ఈ ఫీల్డ్లో ఎదగాలంటే ఏం చేయాలి అసలు? మీరు మా వ్యూవర్స్కి, మా వ్యూవర్స్లో మేకప్ ఆర్టిస్టులు ఉన్నారు, మీ ఫ్యాన్స్ ఉంటారు, మీ స్టూడెంట్స్ ఉంటారు, మీ సెమినార్స్ చూసిన వాళ్ళు ఉంటారు. ఈ ఫీల్డ్లో ఎదగాలంటే ఏం చేయాలి? కాంపిటీషన్ అనేది పెరిగిపోతూ ఉంది రోజు రోజుకి. ఒక 10 years బ్యాక్, 15 years బ్యాక్ కిలోమీటర్కి ఒక బ్యూటీ పార్లర్ చూస్తే ఇప్పుడు కిలోమీటర్కి 10 బ్యూటీ పార్లర్లు చూస్తున్నాం. అవునా కదా? ఎస్. ఈ ఫీల్డ్ ఎదగడానికి, సర్వైవ్ అవ్వడానికి, సస్టైన్ అవ్వడానికి ఏం చేయాలి అసలు? కాంపిటీషన్ అనేది ప్రతి చోటు ఉంది, ప్రతి ప్రొఫెషన్ లో ఉంది. ఓకే, అది ఏ ఇండస్ట్రీ తీసుకోండి. ఒక ఫోటోగ్రాఫర్ ఇండస్ట్రీ తీసుకోండి, ఓకేనా, ఒక కార్పెంటర్ ఇండస్ట్రీ తీసుకోండి, ఒకటి మీరు సలూన్ ఇండస్ట్రీ తీసుకోండి, ఒక హోటల్ ఇండస్ట్రీ తీసుకోండి. మీరు ఏ ప్రొఫెషన్, మా యాంకరింగ్ ఇండస్ట్రీ మీ సార్ డెఫినెట్లీ మీ యాంకరింగ్ లో చాలా మంది ఇప్పుడు ఉన్నారు. కొన్ని ఈవెంట్స్ లో యాంకర్ ని పిలవాలంటే ఫలానా వాళ్ళు అక్కడ ఉంటారు, తన నంబరు కాంటాక్ట్ చేయాలి, చాలా కష్టంగా ఉండేది. అవును. ఇప్పుడు ఏముంది, గూగుల్ చేస్తే 100 మంది వెళ్తారు. మీకు కూడా కాంపిటీషనేగా. మాకు కూడా కాంపిటీషన్. సో ఎప్పుడైనా సరే నేను ఒకటి చెప్తాను, ఎప్పుడైనా సరే కాంపిటీషన్ ఉంటేనే మీరు నెగ్గగలరు, మీరు సర్వైవ్ చేయగలరు, మీరు బతకగలరు. కాంపిటీషన్ లేకపోతే ఇట్స్ వేస్ట్. అంత ఎంజాయ్మెంట్ ఉండదు, అంత ఫన్ ఉండదు, అంత కిక్కే ఉండదు లైఫ్ లో. కాంపిటీషన్ అనేది పక్కా ఉండాలి. ఉంటేనే మీకు కొత్త థాట్స్ అనేది వస్తుంది, మీరు ఎలా ఎదగాలని మీరు ఇంకా ఎదుగుతారు. కాంపిటీషన్ లేకపోతే మీరు శుద్ధ పూసని అంతే. కాంపిటీషన్ లేకపోతే కథం. ఎక్కడికి ఏం చేయాలి, ఏమొస్తారు, కూర్చుంటారు, ఒక 10 మంది క్లయింట్స్ వస్తారు, చేశారా, బిల్ ఎంత అయింది, అంతే. కానీ దీనివల్ల ఏంటంటే నేను ఎలా ఎదగాలి, ఆపోజిషన్ వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళు ఏం సర్వీస్లు పెట్టారు, ఏం ఆఫర్స్ పెట్టారు, నేనేం పెట్టాలి, ప్రతిరోజు మీ మైండ్ వర్క్ అవుతుందంటే మీ బాడీ లెవెల్స్ ఏదైతే ఉందో ఎంత వర్క్ చేస్తుంది, మీ మైండ్ ఎంత వర్క్ చేస్తుంది, మీ కొలెస్ట్రాల్ ఎంత తగ్గుతుంది, రైట్? సో మీ బాడీ ఎంత స్ట్రెయిన్ అవుతే మీకు కూడా హెల్త్ కూడా బాగుంటుంది. సో ఇదంతా కాంపిటీషన్ ఉంటేనే మన లైఫ్ అనేది, ఒక జర్నీ అనేది చాలా బాగుంటుంది. ఓకే అన్న, అందరూ మిమ్మల్ని కేజీఎఫ్ అంటున్నారు కదా, మా కోసం ఈ మేకప్ ఇండస్ట్రీని యాడ్ చేస్తూ ఒక డైలాగ్, కేజీఎఫ్లో డైలాగ్ చెప్పగలరా? గుర్తు పెట్టుకో, నాతో జర్నీ చేస్తున్నావు, నా జర్నీయే 1 way. సో ఇక్కడ అప్పులు ఉంటాయి, డౌన్లు ఉంటాయి, మలుపులు ఉంటాయి, డెడ్ ఎండ్లు ఉంటాయి, కానీ స్పీడ్ మాత్రం తగ్గే పరిస్థితి లేదు. సో మీరు కూడా ఇలాంటి కెరియర్ కావాలి అంటే మా అకాడమీ జాయిన్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, అండ్ ఇంకోటి ఈ వీడియో చూసి విజయవాడ వాళ్ళు కానీ, హైదరాబాద్ వాళ్ళు కానీ ఈ వీడియో చూసి, తెలుగు రాజ్యం మా ఛానల్ వీడియో చూసి, మేము తెలుగు రాజ్యం ఛానల్ నుంచి వీడియో చూసి వచ్చామండి, మాకు కొంచెం డిస్కౌంట్ ఇవ్వండి అంటే ఇస్తారా? డెఫినెట్లీ. మీ వైపు నుంచి వస్తే డెఫినెట్గా తగ్గిస్తాం. ఓకే అన్న, థ్యాంక్ యూ సో మచ్. చూసారు కదా గైస్, అండ్ ఈరోజు మన వాహ్ అకాడమీ నుంచి వైద్ గారు వచ్చేసారు. వాళ్ళతో మంచి పాడ్కాస్ట్ అయితే చేశాము. అండ్ నెక్స్ట్ పాడ్కాస్ట్లో మరి ఇంకో గెస్ట్తో మేము ముందుకు వచ్చేస్తాను. అంతవరకు కీప్ వాచింగ్ తెలుగు రాజ్యం. నేను మీ యాంకర్ సంతోష్, సైనింగ్ ఆఫ్. బాయ్.